బిర్యానీలో లవంగాలు వస్తే పక్కన పడేస్తాం కదా. 1 స్పూన్ చాలు. టేస్టే రకరకాలుగా ఉంటుంది. అసలు నేను డైట్ స్టార్ట్ చేశానంటే మీరు ఎంత హ్యాపీ అయ్యారో తెలియదు, కానీ మా అమ్మాయి ఆకాశాల్లో తిరుగుతుంది. అమ్మ స్టార్ట్ చేసాడు. హాయ్ నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరికొత్త వీడియోకి స్వాగతం. సో ఇది వచ్చేసరికి డే 3 ఆఫ్ మన 100 days ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్. సో ఇప్పుడే లేసాను, వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయిపోయాను అనమాట. లైక్ వాష్రూమ్ అన్ని కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనం కొద్దిగా హాట్ వాటర్ తాగాలి. హాట్ వాటర్ తాగిన తర్వాత మనం ఒక 15 to 20 minutes వాకింగ్ అయితే చేయాలన్నమాట. సో అదైతే కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఏం తింటున్నాను ఏంటి అనేది చూపిస్తాను. వీడియో కంటిన్యూ చేసిన ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇంట్లోని బ్రేక్ఫాస్ట్ అట్లా వేస్తున్నారు అండ్ ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. కాబులి చనా అయితే మమ్మీకి నానబెట్టి ఉడకబెట్టమని చెప్పాను. దాంతోపాటు మనం ఒక అట్టు కూడా తిందాం. ఒక అట్టు అండ్ కాబులి చనా కంప్లీట్గా ఆపేయకుండా మెల్లిమెల్లిగా తగ్గిస్తున్నాను. ఇంతకు ముందు 3-4 అలా తినేవాడిని, తర్వాత ఇప్పుడు ఓన్లీ 1. నార్మల్గా మీరు మార్నింగ్ వాటర్, లెమన్, ఇంకేంటమ్మా వేస్తారు? వాటర్, లెమన్, హనీ తాగుతారు కదా నార్మల్గా. అది కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి మిక్స్ చేసుకునేవి, అవి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే ఈ మార్నింగ్ ఆల్రెడీ మొన్న తెచ్చుకున్నాను. ఇది సాఫీ అని చెప్పి, ఇది న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్ అంట. ఇంకా మిగిలిపోయింది కదా, ఇదే తాగేస్తాను ఇప్పుడు. ఇది 400 ml వాటర్. ఇందులో మనం 1 స్పూన్ సాఫీ యాడ్ చేసుకోవాలి. ఇది జనరల్గా మీకు ఏ మెడికల్ స్టోర్లోనైనా దొరికేస్తుంది. ఇది 1 స్పూన్ చాలు. సాఫీ మార్నింగ్ అంటే లైక్ మోషన్ అవ్వకుండా మీరు తాగినా సరే కడుపు వెంటనే క్లియర్ అయిపోద్ది. అండ్ దాంతోపాటు దీనివల్ల దాని మీద రాశారు కొద్దిగా బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది కాబట్టి గ్లో కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది. ఇది ఎక్కడో బయట దొరికిన ప్రోడక్ట్ కాదు, మనకి ప్రతి మెడికల్ స్టోర్లో దొరికేదే, లేదన్నా మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. తాగేద్దాం. టేస్టే రకరకాలుగా ఉంటుంది. అలవాటు పోయింది కదా, డిఫరెంట్గా ఉంది. అసలు హాట్ వాటర్ కాకుండా చల్ల వాటర్లో తాగాలంటే నేను వాంట్ చేసేస్తాను ఇది ఆ టేస్ట్కి. వాటర్ తాగేసిన తర్వాత ఇలాగ ఒక హోల్ క్లోవ్స్ ఉంటాయి కదా, లవంగాలు, ఈ 2 లవంగాలు డైరెక్ట్గా నమిలేయాలి. బిర్యానీలో లవంగాలు వస్తే పక్కన పడేస్తాం కదా, ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా 2 లవంగాలు మనం నవలాలి. హెల్త్కి చాలా మంచిది. దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఒకేసారి నవ్వకుండా జస్ట్ చప్పరేస్తూ నవ్వులితే ఇంక తినేవచ్చు. కొద్దిగా వగారుగా అలా ఉంటుంది, బట్ తప్పదు, తినాలి. చలో ఇంకా వాకింగ్కి వెళ్దాం. ఇప్పుడే వాకింగ్కి అయితే వచ్చాను. మార్నింగ్ నిన్న కొద్దిగా వర్షం పడింది, కానీ ఇప్పుడు మార్నింగ్ ఫుల్ ఎండ. దాంతోపాటు ఇంకా ట్రాఫిక్, కాలేజ్ అండ్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి కదా, దానివల్ల ఫుల్ ట్రాఫిక్. ఒక 15-20 minutes వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇలాగ ఇంటికి వెళ్ళిపోతున్న దారిలోనే 2 ట్రేలు ఎగ్గులు అయితే తీసుకున్నాను, 60 ఎగ్గులు. ఇవి మనకి 4 days వస్తాయి. గైస్ వాకింగ్ అయిపోయింది, ఇప్పుడే వచ్చాను ఇంటికి. ఇది అంతా మా 1.2 liters కదా, 1200 ml. సో 1 liter వాటర్ మెల్లిగా ఇటు అటు తిరుగుతూ తాగేయాలి. డేకి 4 to 5 liters వాటర్. అసలు నేను డైట్ స్టార్ట్ చేశానంటే మీరు ఎంత హ్యాపీ అయ్యారో తెలియదు, కానీ మా అమ్మాయి ఆకాశాల్లో తిరుగుతుంది. అమ్మ స్టార్ట్ చేసాడు కదా. ముందు నేను వస్తున్నాను చూసాను కిచెన్ కి, కానీ నువ్వు మళ్ళీ ఏదైనా అడ్డంగా తినేసినప్పుడే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయిపోద్దిలే, 100 రోజులు టార్గెట్ పెట్టాం కదా, చేసేద్దాం. మనం అనుకుంటే అవ్వంది ఉంటుందమ్మా. నేను ఏమంటుందండి, నేను దిగడానికి ఆలోచిస్తాను, కానీ వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ క్రియేటర్ రిపీట్ వద్దులే. హిస్టరీ రిపీట్ ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ సన్నమయ్యి వచ్చాను కాబట్టి. చాలా వాటర్ తాగేసిన తర్వాత టిఫిన్ చేసేద్దాం. మన టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. వచ్చేసరికి సోక్ చేసుకున్న ఆల్మండ్స్, ఇవి సోక్ చేసిన కిస్మిస్, దాంతోపాటు కాబులి చనా, ఒక అట్టు, దాని మీద కొద్ది చట్నీ వేసుకున్నాను. అండ్ దాంతోపాటు కీరా. నెక్స్ట్ టైం నుంచి ఈ అట్టు కూడా మెల్లిమెల్లిగా తీసేయాలి. ఇంకేదో యాడ్ చేస్తారు మన ట్రైనర్. సరే, దీని మీద కొద్ది లెమన్ పిండే, ఆ కీరా మీద కూడా పిండు, బెస్ట్ సిట్రిక్ యాసిడ్ వెళ్తుంది. సాల్ట్ వేసావా దీని మీద?
ఓకే, సో ఇది గైస్ నా బ్రేక్ఫాస్ట్. ఇంక ఇది తినేసి బయట చిన్న వర్క్ ఉంది, వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇష్టం లేనివన్నీ తినేయాలమ్మా. నేను 3 పూటలు కీరా తింటే ఓ మోషన్ బాగా అయింది కదా, ఫ్రీగా ఫైబర్ కదా. ఇంకా తప్పదు గైస్, తినాల్సిందే. నాకు పెద్ద వరమే వద్దమ్మా, దేవుడి దగ్గర నుంచి ఒక వరం ఉంటే బాగుండు. ఎంత తిన్నా సరే హెల్త్కి ఏం అవ్వకుండా సన్నంగానే ఉంటే అందరూ. నేను కొద్దిగా ఎక్కువ కోరుకుంటున్నాను, ఎంత తిన్నా సరే సన్నం అదే ఎంత తిన్నా సరే లావు అవ్వకుండా, ఎలాంటి జంక్ ఫుడ్ తిన్నా సరే హెల్త్ ఇష్యూ రాకుండా ఉండి లైఫ్లో మంచిగా ఉంటే చాలా అది ఒక్క కోరికే. మిగతాదంతా నేను ఏదో ఒకటి చేసుకుంటాను. కానీ నాకు ఎలాగో ఇప్పుడు ఆ వరం ఇవ్వలేదు కాబట్టి మంచిగా డబ్బులు అన్నీ సంపాదించి సెటిల్ అయ్యేలా చూస్తే చాలు. ఇప్పుడు అది ఇవ్వలేదు కదా, అందుకే ఈ వరం. ఇప్పుడు ఏదో మనం కష్టపడదాం గైస్, మిగతాది యూనివర్స్ నడిపిస్తుంది మనకి, అంతే. నేను కూడా వెయిట్ చేస్తున్నా 100 days కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ నేను పాత మౌలిని అవుతానో, పాత అంటే అదే లాస్ట్ ఇయర్ అయిన మౌలి అవుతానో లేదో. ఫస్ట్ తినేసి లెట్స్ గో. కాస్త వర్క్ ఉంటే చేసేసుకున్నానండి, వాయిస్ ఓవర్లు కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. లంచ్లో వచ్చేసరికి మార్నింగ్ ఉడకబెట్టిన కాబూలీ చనా ఉంది కదా, ఆ దెబ్బ చనగలో అవి కొన్ని అలా తిన్నాను. దాంతోపాటు ఇవి వచ్చేసరికి ఎగ్ వైట్స్, ఒక హోల్ ఎగ్ తీసుకుంటున్నాను. దస్ ఇస్ కియారా గైస్, కియారా. అండ్ ఆల్మోస్ట్ 2.8 liters వాటర్ కూడా కంప్లీట్ చేస్తాను, అలా తాగేసా. సో ఇప్పుడు ఇది తినేసి కాసేపు ఇంకొక ఎడిటింగ్ వర్క్ అవన్నీ కంప్లీట్ చేసుకొని జిమ్కి స్టార్ట్ అయిపోతాను. టైం కరెక్ట్గా 4 అయింది అండ్ అప్పుడే 5358 steps కంప్లీట్ చేసాను. ఇప్పుడైతే మనం జిమ్కి స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడే జిమ్కి అయితే వచ్చేసాను, ఇంకా ఎవరు రాలేదు చూడండి, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఖాళీగా ఉంది. కరెక్ట్గా 4కి రావాలి, నేను 4:30కి వచ్చాను, మా ఊళ్ళు లేట్ ఇంకా. సో ఈలోపు వాకింగ్ చేసేస్తే నెక్స్ట్ మన ట్రైనర్ వచ్చిన తర్వాత వర్కౌట్లు కంప్లీట్ చేయవచ్చు. వాకింగ్ అయిపోయింది, కరెక్ట్గా చూసుకోలేదు కానీ చాలా లావు అయిపోయాం. పొట్ట చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇదంతా తగ్గించాలి మనం గైస్. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 1:23 అవుతుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాను. జిమ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న షూట్ ఉంటే చూసేసుకొని అడ్డం చెట్టు మా ఫ్రెండ్ది ఒకరిది బర్త్డే ఉందంటే అక్కడికైతే పార్టీ దగ్గరికి వెళ్ళిపోయాను. సో అందుకని వీడియో తీయడం కుదరలేదు. సో నైట్ డిన్నర్ విషయంలోకి వస్తే ఒక ఆరెంజ్ జ్యూస్ తాగాను. దాంతోపాటు ఎలాగో బర్త్డే కాబట్టి ఇంకా కేక్స్ అండ్ డ్రింక్స్ ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా కొద్దిగా బిర్యానీ ఉంటే కొద్దిగా రైసు అండ్ ఒక పీస్ అయితే తిన్నాను. అండ్ అదే డిన్నర్ అయితే అదే. ఇంకా దాంతోపాటు వాటర్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 3 liters పైన తాగాను. అంటే 4 liters దాకా కంప్లీట్ చేయలేదు కానీ ఇప్పుడు తాగి కంప్లీట్ చేసేస్తా ఒక 500 ml. బట్ ఒక 3.5 liters వాటర్ అయితే తాగాను. అండ్ ఆల్మోస్ట్ 9800 steps అయితే కంప్లీట్ చేశాను అనమాట ఈరోజు. సో అది కాకపోయి ఉంటే ఒకవేళ బర్త్డే పార్టీకి వెళ్ళకపోయి ఉంటే క్రికెట్ ఆడడానికో ఇంక దేనికో వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా మా ఉస్మానాలతోని. సో అవన్నీ క్యాన్సిల్ అయింది. అండ్ బర్త్డే పార్టీ కూడా ఈ ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఇంకా తప్పదు, అక్కడికి వెళ్ళాలి. సో రేపటి నుంచి అంటే ఈ పార్టీలు ఉన్నప్పుడు ఏం చేయలేం, బట్ నార్మల్ అప్పుడైతే అవాయిడ్ చేస్తాను. సో అదనమాట డిన్నరు. అండ్ దాంతోపాటు స్టెప్స్ అప్డేటు అండ్ వాటర్ అప్డేట్. సో కంప్లీట్గా ఈరోజైతే ఇలా జరిగింది డే. బెటర్గా అవుతాం, మెల్లిమెల్లిగా డిసిప్లిన్గా అవుతాం, మెల్లిమెల్లిగా ఫుడ్ ఐటమ్స్ మెల్లిమెల్లిగా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. ఇలాంటి బర్త్డేల పార్టీలు అప్పుడు కూడా ఏమీ తినకుండా ఉండేలాగైతే కంట్రోల్ చేసుకుంటాను నెక్స్ట్ టైం నుంచి. సో అదిగే సంగతి. ఇంకా ఫుల్గా మా అంతా చూడండి ఎంత అలిసిపోయాను. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పడుకుని పోతాను. ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్తో కలుస్తాను. టిల్ దెన్ బై అండ్ cheers guys.